ఏపీ కేబినెట్ సమావేశంలో 13 కీలక అంశాలపై చర్చ జరిగింది. 150 రకాల సేవలు అందించే వాట్సాప్ గవర్నెన్స్ కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. తోటపల్లి బ్యారేజ్ పై ఇరువైపులా మినీ హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగపూర్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సింగపూర్ ఐటీఈతో రేవంత్ సర్కార్ స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుంది. స్కిల్ వర్సిటీ శిక్షకులకు ట్రైనింగ్ ఇవ్వనుంది ఐటీఈ. దీని భాగస్వామ్యంతో స్కిల్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ పాఠ్యాంశాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక ఊరిలో అయినా 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని అన్నారు. తెలంగాణను ఉద్ధరించానంటూ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చడానికే మాజీ మంత్రి కేటీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. తమ వల్లే కాంగ్రెస్ రైతు భరోసా ఇచ్చింది అని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టారని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేటీఆర్ కు నార్కో టెస్ట్ చేయాలన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కేటీఆర్ తప్పులు బయటపడతాయని రేవంత్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఆయన. కేటీఆర్ రేవంత్ కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. దాంతో ఇద్దరి బండారం బయటపడుతుందన్నారు. నోట్ల కట్టలు మోసుకెళ్లమని రేవంత్ కు ఎవరు చెప్పారు? ఫిమా నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు చేయమని కేటీఆర్ కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు అరవింద్. హైదరాబాద్ మాస్టర్ ట్యాంక్ పిఎస్ లో విచారణకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అకారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమను వేధిస్తుందన్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్తే ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదని తననే అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు కౌశిక్ రెడ్డి. నంద్యాల విజయ డైరీ నామినేషన్ల ప్రక్రియ వాయిదా వేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యతో డైరీ డైరెక్టర్ల నామినేషన్ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు ఎండీ ప్రకటించారు. మరోవైపు నంద్యాల విజయ డైరీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. భూమా అనుచరులు నామినేషన్లను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోనసీమను టూరిజం, టెంపుల్ టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎస్ యానం ఆంధ్ర గోవా బీచ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల శాండ్ బైక్ నడిపి సందడి చేశారు. ఏపీలోని ఓ లోకల్ టీవీ ఛానల్లో గేమ్ చేంజర్ మూవీ పైరసీ కాపీని ప్రసారం చేయడంపై పోలీసులు చర్యలు చేపట్టారు. లోకల్ ఛానల్ యజమాని అప్పల్ రాజును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానల్ పై సైబర్ క్లూస్ టీం దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకుంది. చిరంజీవిని బీజేపీ ఫీల్డ్లోకి తీసుకొస్తుందనే ప్రచారంపై స్పందించారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. చిరంజీవితో స్నేహపూర్వకంగానే బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇటీవలే ప్రధాని మోదీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని చిరంజీవికి బీజేపీ ప్రత్యేక ఆహ్వానం అందించింది. ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం లభించదని అంటున్నాయి కార్మిక సంఘాలు. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం ఒక్కటే శాశ్వత పరిష్కారమన్నారు. స్టీల్ ప్లాంట్ కు 4 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, సొంత గన్లు కేటాయించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఫిబ్రవరి 7 నుంచి మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామన్నారు కలెక్టర్ రాహుల్ శర్మ. మే 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ కు కరెంట్ కట్ చేశారు సెస్ అధికారులు. 4,58 లక్షలకు పైగా విద్యుత్ బకాయిలు ఉండడంతో విద్యుత్ను నిలిపివేశారు. దీంతో అంధకారంలో విధులు నిర్వహిస్తున్నారు మున్సిపల్ అధికారులు, సిబ్బంది. కరెంటు లేకపోవడంతో కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్ పై మేయర్ మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కమిషనర్ వెళ్లిపోయారన్నారు. అధికారులు ప్రజాధనాన్ని దోచుకోవాలని చూస్తుంటే ప్రశ్నించడం తప్ప అన్నారు మేయర్. గుంటూరు మున్సిపాలిటీలో 9,24 లక్షలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశ వివాదంపై రాతపూర్వకంగా సమాధానంకు మేయర్కు ఇచ్చారన్నారు కమిషనర్ శ్రీనివాస్. ఈ వివాదానికి కొనసాగించకపోవడం లేదని చెప్పారు. కార్పొరేషన్లో నిధుల దుబారా జరిగిందని, నిధుల దుబారా అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు గుంటూరు కమిషనర్. కడప జిల్లా పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు వగ్గుమన్నాయి. రేషన్ డీలర్ల పరీక్షా కేంద్రం దగ్గర ప్రకాష్ అనే వ్యక్తిని టీడీపీలోని ఓ వర్గం చితకబాదింది.
ఆ దాడిని ఖండిస్తూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి స్కూల్ ముందు బైఠాయించడం చర్చనీయాంశమవుతోంది. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం. కందుల మద్దతు ధర 7,550గా నిర్ణయించామన్నారు. వడ్లకు 48 గంటల్లో పేమెంట్ చేశామన్నారు పొన్నం ప్రభాకర్. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ మాఫియాపై వైద్యాధికారులు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్స్ నడుపుతున్నారనే ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని క్లినిక్లు, వాటిలో నిల్వ ఉంచిన మందులు, ఇంజెక్షన్లు, లెటర్ పాడ్స్ ను సీజ్ చేశారు డీఎంహెచ్ఓ రజిత. కుకట్పల్లి పరిధిలోని ఓ ఇంట్లో నివసిస్తున్న పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 14 మంది పేకాట రాయళ్లను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో 3 ఆలయాల్లో దొంగల చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. కంఠమహేశ్వర స్వామి, పోల్కాలమ్మ తల్లి ఆలయం, కాటమయ్య స్వామి ఆలయంలో హుండీలను ఎత్తుకెళ్లారు దొంగలు. సైఫ్ అలీఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ అనుమానితుని అదుపులోకి తీసుకుని బాంద్రా పోలీసులు అతన్ని విచారించి వదిలేశారు. లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సైఫ్ అలీఖాన్ ను ఆయన సోదరి సాహా అలీఖాన్ పరామర్శించారు. సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. సైఫ్ పై దాడితో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ టార్గెట్ గా విపక్షాలు విమర్శలు దాడి చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ పై జరిగిన దాడి ప్రభుత్వ వైఫల్యమంటున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. సినీ కళాకారుల భద్రతపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ని ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు సాగనుంది గ్లోబల్ ఎక్స్పో. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కు చెందిన ఓలెక్ట్రా సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ బస్సులు, ఈ ట్రక్లను ఈ ప్రదర్శనలో ఉంచారు. మొబిలిటీ వాల్యూ చైన్స్ మొత్తానికి ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఏకం చేయడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో సాగుతుంది. కేంద్ర విద్యుత్ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం శుభ పరిణామమన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టే అని తెలిపారు గంటా. కేంద్రం సాయం చేసేలా కృషి చేసిన చంద్రబాబు, పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో మంచు గడ్డకట్టింది. మండి సెక్టార్లోని పర్వతాలపై మంచు అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నటుడు విజయ్ తమిళగా వెట్రి కళగం పార్టీ ఈ రోడ్ ఉప ఎన్నికను బహిష్కరించింది. విక్రవాండి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి టీకే మద్దతు లేదని తెలిపింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ జయంతిని గ్రాండ్ గా జరుపుకున్నాయి పార్టీ శ్రేణులు. చెన్నైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం పూలమాలలు వేసి నివాళులర్పించారు. నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శనపై నిరసనగా ఎస్జీపీసీ సభ్యులు అమృత్సర్లోని సినిమా హాల్ దగ్గర ధర్నాకు దిగారు. పంజాబ్లో ఎమర్జెన్సీ సినిమాపై తక్షణమే నిషేధం విధించాలని ఎస్జీపీసీ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దాంతో సినిమాను బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎమర్జెన్సీ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారన్నారు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరేంద్ర సింగ్ రాజా. రెచ్చగొట్టేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో సోదర భావాన్ని దెబ్బతీసే ఇలాంటి సినిమాలపై ప్రభుత్వాలు, సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరించాలన్నారు అమరీందర్ సింగ్. బెంగళూరులో యుఎస్ కాన్సులేట్ ప్రారంభమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా రాయబారి ఎరిక్ గ్వారిసెట్ పాల్గొన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఫుట్పాత్లు, సబ్వేల్లో తలదాచుకున్న రోగులు, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు రాహుల్. ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని రాహుల్ విమర్శించారు. చికిత్స కోసం వచ్చిన ప్రజలు చలిలో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఘాట్ కు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల పవిత్ర స్నానం చేసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. మహాకుంభమేళాకు ఇప్పటివరకు 7 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు చెబుతున్నారు అధికారులు. ఇవాళ మరో 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పూత్. ముని దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు వీరు. అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ సినిమాలో అజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. జూలై 25న సినిమా రిలీజ్ కానుంది. గాంధీ తాత చెట్టు చాలా మంచి సినిమా అని, వినోదంతో పాటు మంచి సందేశం ఉంటుందన్నారు డైరెక్టర్ సుకుమార్. ఆయన కుమార్తె
సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించింది మూవీ. ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహేష్ సినిమా కోసమే వచ్చారనే ప్రచారం ఊపందుకుంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే వారం నుంచి మొదలయ్యే షెడ్యూల్ ను ప్రభాస్ పాల్గొంటారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ కు ఖేల్ రత్న పురస్కారం దక్కింది. గుకేష్ కు పురస్కారం ప్రదానం చేశారు రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి భవన్లో ఘనంగా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుల కార్యక్రమం జరిగింది. ఒలింపిక్ విజేతలు మను భాకర్, హన్ప్రీత్ సింగ్ అవార్డులు అందుకున్నారు.